అభివృద్ధిలో పురుషులకు ధీటుగా మహిళలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో పురుషులకు ఏ మాత్రం తగ్గకుండా నారిమణులు తమ నైపుణ్యంతో సాటి చూపుతున్నారు. ఇక తమిళనాడులో స్టార్టప్ల స్థాపనలో మహిళలు పురుషులకు మించి రాణిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తమిళనాడులో స్టార్టప్ల స్థాపనలో పురుషుల కంటే మహిళలే ముందంజలో ఉన్నారు. మన దేశంలో జనాభా పరంగా పురుషులు మహిళలు దాదాపుగా చెరోసగం ఉంటారు. కానీ కొంతకాలం క్రితం వరకు అన్నింట్లో పురుషులదే డామినేషన్ ఉండేది. మహిళలు కేవలం వంటింటికే పరిమితమయ్యేవారు. కానీ కాలక్రమేణా పురుషులకు సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. విద్య, ఉద్యోగం ఇలా అన్నింట్లో పురుషులకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో అయితే ఏకంగా పురుషులను మించిపోతున్నారంటే అతిశయోక్తి లేదు. తమిళనాడులో పురుషుల కంటే ఎక్కువగా స్టార్టప్లను స్థాపిస్తున్న మహిళలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం స్టార్టప్ల ఏర్పాటులో దేశంలోనే 3వ స్థానంలో ఉంది. తమిళనాడులో మొత్తం 12,000 స్టార్టప్లున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే దాదాపు 57% మహిళలు నెలకొల్పిన స్టార్టప్లే ఉన్నాయి. ఈ విషయం తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. తమిళనాడులో 2018లో మహిళలు స్థాపించిన స్టార్టప్లు కేవలం 111 మాత్రమే ఉండేవి. ఇప్పుడు మహిళా స్టార్టప్ల సంఖ్య 6,000కు పైగా ఉంది. ఈ మార్పు ఎలా సాధ్యమైందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా ఒక స్టార్టప్ను ఏర్పాటు చేయాలంటే ఎంతో గుండె ధైర్యం, నైపుణ్యం ఉండాలి. సమయస్ఫూర్తితో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తమిళనాడు మహిళలో నైపుణ్యం, గుండె ధైర్యం, సమయస్ఫూర్తి మెండుగా ఉన్నాయి. స్టార్టప్లకు యజమానులైన మహిళల్లో 50% ఇతరత్రా కంపెనీల్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని కూడగట్టుకున్న వారే ఉన్నారు. పారిశ్రామిక జ్ఞానాన్ని పొంది ప్రొఫెషనల్ నెట్వర్క్, మార్కెటింగ్ మెలకువలను నేర్చుకుని స్టార్టప్లు నెలకొల్పుతున్నారు. మహిళల సమర్థత చూసి పెట్టుబడులు అంది వస్తున్నాయి. తాజాగా కోయంబత్తూరులో జరిగిన గ్లోబల్ స్టార్టప్ సమిట్లో మహిళా స్టార్టప్లతో 127 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఫిన్టెక్ సంస్థలు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో ఐటీ, ఆరోగ్యం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండీక్రాఫ్ట్, టెక్స్టైల్ తయారీ, గ్రీన్ టెక్నాలజీ తదితర రంగాల్లో మహిళా సారథ్య స్టార్టప్లు విస్తరించాయి. చెన్నై, కోయంబత్తూరు లాంటి పెద్ద నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ స్టార్టప్లు ఏర్పాటవుతున్నాయి. కొన్ని స్టార్టప్లు అయితే ప్రభుత్వ టెండర్లకు పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి లేదు. తమిళనాడులో చిన్న వయసులోనే మహిళలు స్టార్టప్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వ సర్వే ప్రకారం స్టార్టప్లు నెలకొల్పుతున్న మగవారి కనీస వయసు 31 ఏళ్లు. ఇక మహిళల విషయానికి వస్తే 21 ఏళ్ల వారు స్టార్టప్లను ప్రారంభిస్తున్నారు. మహిళల సారథ్యంలోనే 40%కి పైగా సంస్థలను 35 ఏళ్ల లోపు వారే నెలకొల్పారు. వీరంతా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరే అవకాశాలు మెరుగవుతాయని ప్రణాళిక సంఘం నివేదిక పేర్కొంది. సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని, స్వతంత్రంగా సత్తా చాటుకోవాలని, సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపాలని, సాటి మహిళల స్థితిగతుల్లో మార్పు తేవాలనే ఆకాంక్షతో స్టార్టప్లు నెలకొల్పుతున్న మహిళలు తమిళనాడులో ఎక్కువగా ఉంటున్నారు. తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల్లో మహిళలకే వీరు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే తమిళనాడులో మహిళా స్టార్టప్లకు మొదట్లో పెట్టుబడుల సమస్య తలెత్తింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు విధానాలు స్త్రీల విజయాలకు పునాది వేశాయి. మహిళల హక్కులు, స్వేచ్ఛను కాపాడేందుకు ప్రత్యేక పాలసీ తెచ్చారు. మరోవైపు స్టార్టప్ ఏర్పాటును సులభతరం చేసేందుకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీలో మార్పులు చేశారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సాఫ్ట్వేర్ స్టార్టప్ల వృద్ధికి అది తోడ్పడుతోంది. గ్రామీణంలో స్టార్టప్లు ఏర్పాటు చేసిన యువతులు మహిళలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు టిఎన్ రైస్ పథకం కింద విమెన్ స్టార్టప్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. సులువుగా రుణాలు పొందేందుకు, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరిచేందుకు అది వారికి అండగా నిలుస్తుంది. అలాగే ఒత్తిళ్లను అధిగమించడం, మానసిక ఆరోగ్య పరిరక్షణపైన నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. స్టార్టప్ల వృద్ధి కోసం తెచ్చిన స్టార్టప్ ఎన్ విభాగం నిధుల సమీకరణకు దన్నుగా నిలుస్తోంది. 71% మహిళా స్టార్టప్లు దీని ద్వారానే నిధులు పొందాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది. మహిళా స్టార్టప్లకు ఏడాది 20 కోట్లు కేటాయించింది. తమిళనాడు స్టార్టప్ సీడ్ ఫండ్ పథకం కింద మరో 50% నిధులను అదనంగా ఇస్తున్నారు. తాజాగా తమిళనాడు స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మిషన్ కింద 100 కోట్లను ప్రకటించారు. ఇవన్నీ భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్లు వచ్చేందుకు బాటలు వేస్తున్నాయి. తమిళనాడు స్టార్టప్ సీడ్ ఫండ్ పథకం కింద కొత్త మహిళా స్టార్టప్కు 15 లక్షలు అందిస్తున్నారు. ఈ పథకం కింద 25% నిధులను ప్రత్యేకంగా మహిళల కోసమే కేటాయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ స్టార్టప్లు నెలకొల్పే మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
లబ్ధిదారుకు 15 లక్షలు ఇస్తున్నారు. ఇంక్యుబేషన్ కేంద్రాల్లో రాయితీపై సేవలందిస్తున్నారు. గ్రామీణంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు స్టార్టప్లు పెట్టేలా స్మార్ట్ ఎస్హెచ్జి, వాళ్లొంతుం కట్టువోం పథకాలు తెచ్చారు. ఇందులో భాగంగా శిక్షణతో పాటు నిధుల సేకరణకు సహకరిస్తున్నారు. గ్రాంట్లు అందిస్తున్నారు. అంతేకాదు ఐటీ, తయారీ, సేవలు తదితర రంగాల్లో స్టార్టప్లు పెట్టే మహిళలకు నాన్ ముదల్వన్ పథకం కింద నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా, స్టార్టప్ నిర్వాహకులుగా ఎదిగేందుకు విద్యా, సాంకేతికత శిక్షణ అందించేందుకు పుదుమై పెణ్ పథకం తెచ్చారు. తమిళనాడు స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక నిధిని కేటాయించారు. విడతల వారీగా రుణ సాయానికి తమిళనాడు చిన్న తరహా పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ కృషి చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ మహిళలు స్టార్టప్లు ఏర్పాటు చేసుకునేందుకు అన్నల్ అంబేద్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కొనసాగుతోంది. తయారీ, రీటైల్ సామర్థ్యాల్ని పెంచుకునేలా స్టార్టప్లను విస్తృతం చేసేందుకు ఇందులో ప్రత్యేక నిధిని కేటాయించారు. మహిళలకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరుచి, సేలం జిల్లాలో సబ్సిడీతో స్థలాలను లీజ్కు ఇవ్వడంతో పాటు తయారీ, రవాణా వసతులు కల్పిస్తున్నారు. తమిళనాడు తరహాలోని అన్ని రాష్ట్రాలు ఇలా ప్రత్యేక చొరవ తీసుకుంటే మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించడానికి అవకాశాలు మరింతగా మెరుగుపడతాయని చెప్పడంలో సందేహం లేదు. తమిళనాడులోని సగానికి పైగా స్టార్టప్లను మహిళలే స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తమిళనాడులో మహిళా స్టార్టప్లకు మొదట్లో పెట్టుబడుల సమస్య తలెత్తింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు విధానాలు మహిళల విజయాలకు పునాది వేశాయి. తమిళనాడు మాదిరిగానే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా మహిళలకు ప్రోత్సాహకాలు అందిస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళలు నారీ శక్తిని చాటుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.